ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ ఉదయకాల సమయమున అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం సుదినం మరియు పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, ఆదివార దినం. ఈ దినంన దేవుడు గొప్ప వాగ్దానం మనకిచ్చి మనతో మాట్లాడుతున్నాడు. అది 18వ కీర్తన 20వ లేఖనం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. దేవుడే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మన నీతి ఏమైనది, మన విశ్వాసం ఏమైనది. ఎప్పుడైతే మన విశ్వాసము స్థిరమైనదని నమ్ముతామో అది నీతిగా ఎంచబడుతుంది. అట్టి నీతిగా ఎంచబడినటువంటి మనం దేవునిలో ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామో ఆ తీర్చబడినటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి మనము నీతిమంతులుగా ఈ లోకంలో బ్రతుకుతాం. బ్రతకడమే కాకుండా మన యొక్క నీతిని బట్టి దేవుడు మంచి మంచి ప్రతిఫలములను దేవుడు దయచేస్తాడు. మరి అలాంటి నీతిమంతులుగా మనం ఉన్నామా? అసలు మొదటగా విశ్వాసులుగా ఉన్నామా? ఆ విశ్వాసము ఏ రీతిగా ఉంది? స్థిరముగా ఉన్నదా, అస్థిరముగా ఉన్నదా? మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసము కలిగిన వారిగా ఉంటామో ఆ నీతిమంతునికి వారసులుగా ఉంటాం. ఆ నీతిమంతునికి ఏ దినమైతే వారసులుగా ఉంటామో దేవుడిచ్చే ప్రతిఫలం కూడా అధికంగా ఉంటుంది. మరి ఎలా ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఈ పరిశుద్ధ దినమున, పునరుద్ధాన దినమున మన విశ్వాసం స్థిరపడాలని మరి అందరూ కూడా ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన నా దేవ, మీ పాదముల కొందనాలు. ప్రభా, ఇదిగో ఈ నూతనమైన దినమున నూతనమైనటువంటి వాగ్దానం చేత మమ్మల్ని అందరినీ కూడా నడిపించుతున్నావు. ప్రభు, మొదటగా మాలో స్థిర విశ్వాసమును కలిగించండి, మా హృదయములను మార్చండి. ఆ స్థిరమైన విశ్వాసమే మమ్మల్ని నీతి మార్గంలో నడిపిస్తుందని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రి, అట్టి కృపా సహాయంతో మిమ్మల్ని నడిపించమని ఈ ఆదివార దినమున ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.